అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్. ఈరోజు ఒక స్టార్టర్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే చికెన్ నగెట్స్. మనం పిల్లలకి రెగ్యులర్గా చేసే స్నాక్స్ కాకుండా ఈ విధంగా చేసి మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇవి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అలానే లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. అలానే బంధువులు వచ్చినప్పుడు చాలా తక్కువ టైంలో ఈజీగా డిఫరెంట్గా ఈ రెసిపీని తయారు చేసి పెట్టండి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు మొత్తము పిండి పెట్టుకున్నాను. 300 గ్రామ్స్ చికెన్కి 3 బ్రెడ్ స్లైసెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్ అయినా లేకపోతే ఇటువంటి చాపర్ అయినా ఉంటే తీసుకొని ఇందులో మనము బ్రెడ్ని పీసెస్లా కట్ చేసుకోవాలి. నేను ఎడ్జెస్తో పాటు వేసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే తీసేయవచ్చు. తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాము. ఇలా చికెన్ని వేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ మిర్చి పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఈ చికెన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నవి మీ ఇష్టం అండి. మీరు ఎంత స్పైసీగా తింటారో దాని ప్రకారం వేసుకోండి. ఈ బ్రెడ్ చికెన్ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనకి నగెట్స్ ఏ సైజులో కావాలో ఆ సైజులో మనము ప్రిపేర్ చేసుకోవాలి. షేప్ అన్నది మనం ఇష్టం అండి. స్క్వేర్ అయినా రెక్టాంగిల్ అయినా సర్కిల్లోనైనా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ చికెన్లో 1/2 కిలో చికెన్కి చాలా మీకు దగ్గర ఒక 12-13 నగెట్స్ అయితే వస్తాయి. చాలా ఈజీ అండి. టైం కూడా మీకు ఎక్కువ పట్టదు. ఒక అరగంటలోనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకొని అందులో 1 టీ స్పూన్ పాలు వేసుకొని రుచి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పాలు ఎందుకు వేసానంటే ఉప్పు, పెప్పర్ పౌడరు ఈ ఎగ్కి బాగా పడుతుంది. ఎప్పుడైనా మనము ఆమ్లెట్ కూడా వేసుకోవాలంటే కొద్దిగా పాలైనా లేకపోతే 1 టీ స్పూన్ నీళ్ళైనా వేసుకొని కలుపుకున్నాం అనుకోండి, ఎగ్లోకి ఉప్పు కారం అనేది బాగా కలుస్తుంది. అలానే వేసామనుకోండి ఉప్పు కారము ఎగ్లోకి బాగా కలవదు. తర్వాత కొద్దిగా మైదా తీసుకుని దాంట్లో కూడా ఉప్పు, కారము, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న నగెట్స్ని ఈ మైదాలో కొద్దిగా కోట్ చేసుకోవాలి. తర్వాత ఎగ్లో కూడా 2 సైడ్స్ బాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లోకి కూడా బాగా కోట్ చేసుకోవాలి. ఈ కోటింగే కొద్దిగా టైం పడుతుందండి. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. 300 గ్రామ్స్ చికెన్కి ఎన్ని నగెట్స్ వచ్చాయి చూడండి. నాకైతే ఒక 13 నగెట్స్ అయితే వచ్చాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ నగెట్స్ని మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి 1 మంత్ వరకు మనకి అవసరమైనప్పుడు కొన్ని తీసుకొని ఫ్రై చేసుకొని తినొచ్చు. చూడండి, నేనైతే కొన్ని ఫ్రీజర్లో పెట్టి మీకోసం చూపిస్తున్నాను. ఇలా చేసి పెట్టామనుకోండి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట తీసేసి ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి 5 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నగెట్స్ని ఇందులో వేసుకోవాలి. ఇది మటుకు మీరు గుర్తుంచుకోండి, ఫ్లేమ్ మటుకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్ పెట్టామనుకోండి చికెన్ లోపల పచ్చిగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ నగెట్స్ని వేసుకున్న వెంటనే మనము కలపకుండా 1 నిమిషం పాటు వదిలేయాలి. వన్ సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా రెండో సైడ్కి తిప్పుకోవాలి. ఒకవేళ మీకు ఇరిగిపోతున్నాయంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక అరగంట పెట్టుకొని తర్వాత మీరు ఫ్రై చేసుకోండి. ఈ నగెట్స్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో నేను చెప్పిన పద్ధతిలో మీరు ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలు కూడా పదే పదే చేయమని అడుగుతూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. అంతేనండి, 2 సైడ్స్ బాగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అన్నీ తీసేసుకుంటే మన చికెన్ నగెట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి చికెన్ నగెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.